నిన్న మా అమ్మకి ఫోన్ చేయగానే ట్రైన్‌లో వస్తున్నారు కదమ్మా జాగ్రత్తగా రండి. ట్రైన్ అస్సలు దిగకండి అంటూ పదే పదే చెప్తుంది. ఏమైందే ఇంతలా చెప్తున్నావంటే, న్యూస్‌లో చూశాను ఒక అమ్మాయి 2 పిల్లలతో ట్రైన్ జర్నీ చేస్తుందంట. వాళ్ళ హస్బెండ్ దగ్గరుండి మరి ట్రైన్ ఎక్కించి వెళ్ళాడంట. కానీ వాళ్ళు D3లో కూర్చుంటే వాళ్ళ నెంబర్ వచ్చేసి D8 అని చెప్పి అంటే 2 పిల్లల్ని తీసుకొని బోగి చేంజ్ అయిందంట. మరి సడన్ గా ఎందుకు దిగిందో తెలియదు. పిల్లల కోసం స్నాక్స్ ఏమైనా తీసుకుంటా అని దిగిందో తెలియదు కానీ ట్రైన్ మూవ్ అవుతుండటంతో ఫాస్ట్ గా ట్రైన్ ఎక్కపోయింది. 2 పిల్లలు కూడా అందులోనే ఉన్నారు కదా, స్టెప్ జారి అందులోనే పడిపోయిందంట. మా అమ్మ చెప్పగానే నేను యూట్యూబ్ లో సెర్చ్ చేసి చూశాను. ఆ న్యూస్ చూడగానే నాకు నిజంగా భయం వేసింది. మా బావ మమ్మల్ని కూడా ఒంటరిగా పంపించే సిచ్యువేషన్ వచ్చింది, కానీ నాకు వెళ్ళడానికి ధైర్యం రాలేదు. ఇలాంటి పరిస్థితులు బాధలు ఎవరికి చెప్పినా కూడా అర్థం కాదు. ఇప్పుడు ఆ పిల్లల పరిస్థితి ఏంటి? ఒంటరిగా జర్నీ చేయాలంటే నిజంగా ఎవరో ఒకరి తోడు ఖచ్చితంగా ఉండాలి. మేము ట్రైన్ జర్నీ చేస్తున్నప్పుడు మా బావ పొరపాటున ఎప్పుడైనా దిగితే తను వచ్చే వరకు నా మనసు ప్రశాంతంగా ఉండదు. మనలాగా ట్రైన్ జర్నీ చేసే వాళ్ళు జాగ్రత్త, పదే పదే అస్సలు దిగకండి. ఏం కావాలన్నా ఫస్టే తీసుకువెళ్ళండి. మీరేమంటారు? కామెంట్ చేయండి.